హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ 0818. ఏంటి పెళ్లి వీడియోస్ పోస్ట్ చేస్తానన్నది 3 కంటిన్యూ పెట్టేసింది, మళ్ళీ ఇంకా వీడియో రాలేదనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడే ఉన్నాను, వచ్చేసాను. ఎందుకంటే న్యూ ఇయర్ అడవిలో ఉన్నాం కదా. ఇక్కడైతే మా హ్యామోని మా పెద్దమ్మ, అంటే మా రెండో పెద్దమ్మ, మొన్న మా అన్నయ్యకి పెళ్ళయింది కదండి, వాళ్ళ మమ్మీ వాళ్ళ అన్నయ్య కొడుక్కి పెళ్లి కొడుకుని చేస్తుంది అనమాట మా పెద్దమ్మ. సో ఇక్కడ మేము హంగామా అడవిడి చేస్తున్నాం అనమాట. ఇక్కడ పెళ్లి కొడుకుని చేశాక మా హ్యాము వాళ్ళు కూడా గాజుల ఫంక్షన్ చేస్తున్నారు. అంటే మేము అన్నీ కూడా వీళ్ళకున్న తక్కువ టైంలోనే మేమన్నీ కూడా చాలా నీట్‌గా ఆర్గనైజర్ చేసుకున్నాం అనమాట. ఒకేసారి ఇలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ జనాలుండాలి, ఇక్కడ జనాలుండాలి. ఎందుకంటే 2 మా ఇంటి ఫంక్షన్స్ మాత్రమే. సో, కాబట్టి మార్నింగే మేము పెళ్ళికొడుకుని చేశాక అక్కడ గాజుల ఫంక్షన్ అయితే మేము స్టార్ట్ చేసాము హ్యాము వాళ్ళ దగ్గర. ఈవినింగ్ వచ్చేసి చెల్లికి గాజుల ఫంక్షన్ అక్కడ స్టార్ట్ చేసామనమాట. 2 కూడా సక్సెస్‌ఫుల్‌గా చాలా బాగా జరిగాయనమాట. ఇక్కడ మా మా పెద్దమ్మ అంటది, మీ చెల్లెలకి ఫంక్షన్ చేసినప్పుడే మీరు డాన్సులు చేస్తారా? మా మేనల్లుని నేను చేస్తున్నాను డెక్క పెడతారు, ఇప్పుడు మీరు డాన్సులు వేయండి అని మా పెద్దమ్మ. ఎంతని గెంతుతాము, ఊరేగింపు ఇవన్నీ చాలా అంటే చాలా నేను బాగా బిస్కెట్ ఎక్కడ చేశానంటే మా అన్నయ్య పెళ్ళికి, లగ్నానికి నేను వీడియో పోస్ట్ చేయలేక, మా చెల్లి పెళ్ళికి కూడా నేను చేయలేదు. కాకపోతే అన్ని పెళ్ళికి లగ్నానికి ఉన్నాను. బట్ కొన్ని సిచ్యువేషన్ వల్ల టైం చాలా అయిపోవడం వల్ల వాడికి కూడా అసలు చాలా ఫుల్ టైర్డ్ అయిపోవడం వల్ల తీయలేదు. ఇక్కడైతే నేను అసలు లేను. సో ఇక్కడ మనం పెళ్లి బొట్టు పెట్టడంలో చాలా ఎక్స్పర్ట్ అనమాట. సో పెట్టేస్తాను, బాగా అవలీలుగా పెట్టేస్తాను అనమాట. ఏదో అంటే పుల్లతో అయితే చాలా బాగా పెడతాను. సో ఫైనల్లీ చూడండి. ఇక్కడ మా హ్యాముతో కూడా డ్యాన్స్ అయితే వేసేస్తున్నాము. హ్యాముకి నేను స్టెప్లు ఎలా వేయాలో చెప్తే హ్యాము వేసేస్తున్నారనమాట. ఆయనకి చెప్తే వేస్తారు. సో మేము చాలా అంటే చాలా ఫన్ అయితే ఎంజాయ్ చేసాము. బట్ ఏంటంటే ఇక్కడ గోగులు పూచి గోగులు కాచే ఓ లచ్చ గుమ్మాడి, గోగులు పూచి గోగులు కాచే ఓ లచ్చ గుమ్మాడి, పొద్దు పొడిచి ఓ లచ్చ గుమ్మాడి, పుత్తడి వెలుగులు ఓ లచ్చ. అందానికే అద్దానివే, కట్టున్న బొట్టున్న గోదారివే, అమ్మాయికే అర్థానివే, మాటున్న మనసున్న ముత్యానివే, ముద్దొచ్చిన గోరింతవే, కట్టున్న బొట్టున్న గోదారివే, అచ్చొచ్చిన జాబిల్లివే, మాటున్న మనసున్న ముత్యానివే, అలా ఫైనలీ పందిరి అయితే వేసారనమాట. పందిరి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నీట్గా కొబ్బరి బొండాలు, అరటికాయలు, మామిడికాయలు చాలా బాగా డెకరేట్ చేశారనమాట. ఏతాకులతోని అన్నీ బాగా రెడీ చేశారు. ఇప్పుడు ఫంక్షన్ ఏంట్రా అంటే, సో హ్యామును అక్కడ రెడీ చేశాక వాళ్ళు పెళ్ళికొడుకు తరపు వాళ్ళందరూ కూడా భోజనాలకు అయితే వస్తున్నారనమాట మా ఇంటికి. అంటే మా పిన్ని వాళ్ళ ఇంటికి భోజనాలకు వస్తున్నారు. సో వచ్చిన అతిథుల్ని మేము అతిథి మర్యాదలతో మేము చాలా బాగా ఆహ్వానిస్తున్నాము అందరినీ. బాగున్నారా అని. ఎందుకంటే డిస్టెన్స్ కూడా చాలా దగ్గర కదా. ఏంటి మా ఇంటికి రావడానికి మీకు బస్సులు దొరికాయా లేదా అని చెప్పేసి అందరినీ కూడా పలకరిస్తున్నాము. మా అమ్మమ్మలు నవ్వుతున్నారమ్మా, బస్సు లాంటివి దొరికాయి, 2 కార్లు ఎక్కి 2 ఎద్దుల బండ్లు ఎక్కి దిగామని చెప్పేసి కామెడీ చేస్తున్నారు.
పెళ్లి కూతురిని రేపు మార్నింగ్ తీసుకెళ్తాననగా ముందు రోజు ఈవినింగే భోజనాలు పెడతారనమాట. అయితే ముందుగానే మేము బఫే ప్లేట్‌తో పట్టుకోకుండా ఇలా టేబుల్‌తోనే బావుంటది. కొద్దిగా ట్రెడిషనల్ అంటే ఎంగేజ్‌మెంట్‌కి అలాగే పెట్టారు. సో, దీనికి కూడా అలాగే చేస్తే బావుంటదని జెప్పేసి ఇలాగే పెట్టారనమాట. మా అక్క చాలా బాగా సపోర్ట్ చేస్తారు. సో, పెళ్ళికొడుకు పెద్దమ్మ అనమాట. ఈవిడ పెళ్ళికొడుకు వాళ్ళ మావయ్య వాళ్ళ వైఫ్ అనమాట. నేను ఈ హడావిడి జరుగుతుంటే పెళ్లి కూతురికి మస్ట్ రోజు మార్నింగ్ పనుందని నేను మా తమ్ముడు అనకాపల్లి వెళ్ళిపోయామనమాట. మనం ఇంట్లో ఉండేదానికన్నా అనకాపల్లికి ఇక్కడికి తిరగబోతుడికే టైం అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మా సిస్టర్స్ అందరూ కూడా ఈవినింగ్ మళ్ళీ అంటే మేము మార్నింగ్ వేసుకున్న ఫ్రెండ్స్ చెల్లికి ఇప్పుడు మెహందీ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ తనకు వెళ్ళిపోయింది, ఇప్పుడు చెల్లికి స్టార్ట్ అవుతుంది. మా అక్క వాళ్ళు వచ్చేసి రెడీ చేస్తున్నారు. పుష్పరాజ్ ఈ గాజులు నీకు నాకు సైజ్ సరిపోతారా? కలర్ నచ్చలేదా? సో, ఈ గాజుల ఫంక్షన్ అనేది అన్నీ పెళ్లి నుంచి మాకు ఇలా థాట్ వచ్చి సో, మేము ఇలా అయితే చేస్తున్నాము. సో, మార్నింగ్ అక్కడ అయిపోయిన వెంటనే ఈవినింగ్ మేము అన్నీ రెడీ చేసుకొని మేము అందరినీ పిలిచామన్నమాట. ఇక్కడ కూడా గాజుల ఫంక్షన్ ఉంటుంది, మెహందీ ఫంక్షన్ ఉంటుందని కోన్లు నెక్స్ట్ డ్రింక్స్ ఇవన్నీ స్టార్ట్ చేసాం చూడండి. ఫ్రెండ్స్ ఇవాళ మా సుష్మా గాజుల ఫంక్షన్. సో అందరూ వచ్చారు, చెప్తారు చూడండి. మీ అందరూ ఎందుకు వచ్చారు? హాయ్ చెప్పండి అందరూ. సుష్మా హాయ్ చెప్పు. అమ్మా ఇవే స్వీట్ మెమరీస్. మార్నింగ్ అక్కడే వేస్తారు, ఈవినింగ్ ఇక్కడ డ్యాన్స్ లేరా అని మామూలు గోల. ఈ గోలంతా పక్కన పెడితే నైట్ సంగీత్ చేశారు. అబ్బబ్బబ్బబ్బా! మామూలు కళాకారులు లేరండి. అక్కడ జ్యోతిక వచ్చింది. చాలామంది వచ్చారు. పాత పాత పాటలతోని చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. సో, ఇక్కడ రెడ్ శారీతో ఉండేది మనమే. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేము ఈ పెళ్ళి కూడా చాలా గ్రాండ్‌గా, చాలా హ్యాపీగా చేసాము.
ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో వస్తాను. బాయ్.